నా పేరు చింతం గిరివర్మ, నా ధర్మపత్ని పేరు శిరీష, నా కుమారుడు చింతం కనిష్, అదేవిధంగా నా కుమార్తె చింతం భవగ్నేశ్వశ్రీ. ఈరోజు నేను నా కుటుంబంతో హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా సందర్భంగా మా పాప భవగ్నేశ్వశ్రీ యొక్క జన్మదిన సందర్భంగా తనకు సేవ అంటే ఎలా ఉంటుంది, సమాజంలో విధి వంచితులు, అనార్థులు, వారి యొక్క దుఃఖం, బాధ ఎలా ఉంటుందనే ఒక సమాజంలో నేర్పే ఒక చిన్న పాఠం కోసం ఈరోజు తనను ఈ అమ్మా నాన్న అనాథాశ్రమానికి తీసుకురావడం జరిగింది. తను కూడా చాలా ఎంతో ఇన్స్పిరేషన్తో, అంటే భవిష్యత్తులో ఒక ఉన్నత ఉద్యోగిగా ఎదిగి సమాజ సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఒక ప్రేరణకు ఈరోజు తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ స్టార్టింగ్ నుంచి అంటే పుణ్యలింగేశ్వర స్వామి యొక్క దర్శనం తర్వాత, ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత అమ్మ నాన్న అనాథాశ్రమానికి ముఖ్యంగా మానసికంగా వికలాంగులు అంటే ఏదైతే వారు అంటే ఏ సందర్భంలో వారు వికలాంగులు అయ్యారో తెలియదు, కానీ చాలా బాధేసింది. ఒకటి, మనిషి అన్ని విధాల సక్రమంగా ఉన్నప్పుడు మనం పట్టించుకోం, కానీ ఎప్పుడైతే శరీరంలో ఒక భాగం నష్టం జరుగుతుందో ఆ నష్టం పూడ్చడానికి మనకు ఎవరు తోడ్పాటు కారు. ఇక్కడ చాలా దుఃఖం వేస్తుంది ఆడవారు కానీ మగవారిని చూస్తే. ఎందుకంటే మనం సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే కుటుంబ సభ్యులు మనల్ని కాపాడుకుంటారు, కానీ మన శరీరంలో ఏ అవయవం పనిచేయకున్నా వారు మనల్ని త్యజిస్తారు. కానీ అటువంటి విధి వంచితులకి, అనార్థులకి, అనాథలకి ముఖ్యంగా ఈ యొక్క అమ్మా నాన్న అనాథాశ్రమం వారి యొక్క సేవలు కల్పించడం నిజానికి వారు ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది.